మోడెక్ అనలిటిక్స్ ప్రైవేట్ సంస్థ ఎన్నికల సర్వే నిర్వహించింది. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పెద్ద స్థాయిలో ఎన్నికల అనాలిసిస్ చేసి రికార్డు సృష్టించింది. తమ సంస్థ నిర్వహించిన సర్వేను ప్రకటించడానికి బుధవారం హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది సంస్థ. ఈ కాన్ఫరెన్స్లో మిలింద్ చిట్కుపాకర్, ఆర్తి జోషి పాల్గొన్నారు. ఈ సర్వే నిర్వహించడానికి 12 నెలలు 3240 గంటలు కష్టపడ్డారు సంస్థ సిబ్బంది. ఇందులో 65 సంవత్సరాల అనుభవం గల 10 మంది డేటా సైంటిస్టులు పనిచేశారని మోడెక్ అనలిస్టిక్స్ చీఫ్ అనలిస్టిక్స్ ఆఫీసర్ మిలింద్ చిట్కుపాకర్ తెలిపారు. తాము సర్వే చేసి అందించిన ఇన్ఫర్మేషన్ వల్ల ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకోవచ్చని, దీనివల్ల స్టాక్ మార్కెట్ పై కూడా ప్రభావం పడుతుందన్నారు మిలింద్ చిట్కుపాకర్. అంటే బిగ్ డేటా అంటే బిగ్ డేటా డెఫినేషన్ ఏమంటే వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ అండి. వాల్యూమ్ అంటే ఇప్పుడు ఎలక్షన్ కోసం ఇండియా ఎలక్షన్ చూస్తే 81 crore అన్హర్డ్ ఆఫ్ ఇన్ బిగ్గెస్ట్ ఎలక్షన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ ఇప్పటి వరకు. వెరైటీ అంటే ఇండియా దెర్ ఇస్ నో, ఇప్పుడు ఇండియా కంపేర్ చేస్తే ఓన్లీ ఆఫ్రికన్ కౌంట్రీ ఇన్ వెరైటీ, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కాస్ట్, డిఫరెంట్ రిలీజియన్స్, అవి వీ హ్యావ్ మన డైవర్సిటీ చాలా పెద్దదండి, అది వెరైటీ. ఇప్పుడు వెలాసిటీ అంటే మన డిఫరెంట్ డేటా సోర్సెస్, ఇప్పుడు ఎలక్షన్ డేటానే చాలా టైం చేంజ్ అవుతుంది, ఇంకా డిఫరెంట్ సోర్సెస్ కూడా చేంజ్ అవుతుంది, అవి అన్ని తీసుకుని వెరైటీ. సో దిస్ ఇస్ ద బిగ్ డేటా ప్రాబ్లమ్ ఇన్ ఎలక్షన్స్. ఇప్పుడు అడ్వాంటేజ్ ఆఫ్ బిగ్ డేటా అంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ మనము ఇన్సైట్స్ పోలింగ్ బూత్ లెవెల్ దాకా పోస్తుంది. ఫస్ట్ ఏమంటుంటే గట్ ఫీలింగ్ తోని, సెన్సెక్స్ ఇన్ఫర్మేషన్ తోని, ఇవి అన్ని ఈ కాస్ట్లో ఇన్ని ఉన్నారు, ఈ రిలీజన్లో ఇన్ని ఉన్నారు, ఈ ఏజ్లో ఇన్ని ఉన్నారు, అవి అంతా చెప్పొచ్చు. కానీ ఈ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ ఎలక్షన్స్ మనము పోలింగ్ బూత్ ఇన్సైట్స్ కూడా ఇవ్వచ్చు, ఇంకా ఇండివిజువల్ ఇన్సైట్స్ కూడా ఇవ్వచ్చు. ఇంకా ఒక యూనిక్నెస్ ఆఫ్ దిస్ ఎలక్షన్ అంటే ఫస్ట్ టైం 9% ఆఫ్ overall voters are registered in last 8 to 10 months, and in that 9%, 70% of them are under 35. So this election is ఇప్పుడు young voters, and they're going to dynamically change the election, fundamentally change the election. And these new registered voter ante chaala motivated untaru, they are going to vote, and this is 9% of the newly elected voter bank. So this voter bank, we might see luckily మన ఓటర్ బ్యాంక్ యంగ్ పాపులేషన్, ఓల్డ్ పాపులేషన్, మిడిల్ పాపులేషన్ లైక్ యూఎస్ అవ్వచ్చు, నా ప్రార్థన. ఇన్స్టెడ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్ అవి చేసుకుంటే వీ కెన్ హ్యావ్ ఫస్ట్ టైం ఎలక్షన్లో యంగ్ పాపులేషన్ ఇంత పార్టిసిపేట్ చేశారు. 9% అంటే అన్హర్డ్ ఆఫ్. అంటే ఇప్పుడు యూపీలో 1.2 crore న్యూ రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు లాస్ట్ 8 months. 1.2 crore ఓటర్ అంటే మన పాపులేషన్ ఆఫ్ యూరోపియన్ కంట్రీ మోటివేటెడ్ టు ఓట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫండమెంటల్గా ఎలక్షన్స్ మారుతాయండి. ఇంకా టెక్నాలజీ ఏమో నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకా చాలా వాడతారు. అంటే మీరు డ్రైవ్ డౌన్ టు ఇన్సైట్స్ బూత్ లెవెల్, ఇండివిజువల్ లెవెల్ అవ్వచ్చు. ఇంకా హౌ డస్ బిగ్ డేటా ఎఫెక్ట్ అదర్స్ అంటే ఇప్పుడు బిగ్ డేటా కెన్ బి యూజ్డ్ బై గవర్నమెంట్ ఫర్ పావర్టీ రిడక్షన్, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ, అంటే మీరు యాక్టివ్గా ఉన్నదా, అవి అన్ని ఇంప్లిమెంటేషన్ కెన్ బి యూజ్డ్ బై బిగ్ డేటా. ఇంకా ఫండమెంటలీ ఇంకా ఒక పెద్ద న్యూస్ అంటే ఫర్ ఫ్రాడ్ డిటెక్షన్ బై బ్యాంక్స్, మార్కెటింగ్ బై బ్యాంక్స్, మార్కెటింగ్ బై ఎఫ్ఎంసీజీ కంపెనీస్, అడ్వర్టైజ్మెంట్, ఇన్సూరెన్స్, అవి అన్నీ కూడా చేయవచ్చు. ఇంకా పోలీస్, ఇంకా క్రైమ్ ప్రివెన్షన్లో దిస్ ఇస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అంటే ఫస్ట్ టైం మేము 12 languagesలో ట్రాన్స్లేటర్ చేస్తున్నాము. పోలీస్ది తెలుగు డేటా వీ కెన్ మ్యాచ్ విత్ ఇంగ్లీష్ డేటా. We can match different data sources and try to identify crime before it happens. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫ్రీగా అందరూ డౌన్లోడ్ చేయొచ్చండి. పీడిఎఫ్లో డేటా ఉంటుంది. మేము అన్ని స్టేట్స్, 28 states plus 7 union territories, అన్ని ఎలక్షన్ కమిషన్ పోయి యూ కెన్ డౌన్లోడ్ ద డేటా. దిస్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ పీడిఎఫ్. మేము ఒక బిగ్ గ్యాదరింగ్ చేసే వీ హ్యావ్ కన్వర్టెడ్ అబౌట్ 2.5 crore pages of PDF data and converted that from 12 languages to English and captured it also. So this is a very new thing. ఇక్కడ ఈ చేయడానికి మేము పేటెంటెడ్ టెక్నాలజీ ఇన్వెంట్ చేశాము, ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఇన్వెంట్ చేశాము. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బిగ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ఫ్రమ్ హైదరాబాద్ చేసింది. 10 members ఉన్నారు మా దగ్గర. 10 members, 10 data scientists ఈ సొంటి పని చేయాలంటే హై లెవెల్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఆటోమేషన్, హై లెవెల్ ఆఫ్ ఇన్నోవేటివ్నెస్. మేము ర్యాపిడ్ ఈటీఎల్ అని టెక్నాలజీ ఇన్వెంట్ చేశాము, డేటా డిడ్యూప్ అని టెక్నాలజీ ఇన్వెంట్ చేశాము, ట్రాన్స్లిటరేషన్ టెక్నాలజీ ఇన్వెంట్ చేశాము, ఫజీ మ్యాచింగ్ టెక్నాలజీ ఇన్వెంట్ చేశాము.
జియో కోడింగ్ టెక్నాలజీ ఇన్వెంట్ చేశాము. ఇవి అన్ని ఫ్రమ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 12 months ఫర్ ఎలక్షన్ అనాలిసిస్ అండ్ ఎలక్టరల్ అనాలిసిస్ we have to invent these new technologies to solve this problem. అంటే ఇప్పుడు ట్రాన్స్లిటరేషన్లో 98.5 ఉన్నదండి. మేము హ్యూరిస్టిక్ మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అప్లై చేశాం పీపుల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు దానికోసం అక్యురసీ కెన్ గో యాజ్ హై యాజ్ 97% ఆల్సో. సో ఇట్ ఈస్ అ హైలీ అక్యురేట్ సిస్టమ్ కన్సిడరింగ్ ద డేటా హిందీలో తెలుగులో అవి ఉన్నాయి. అండ్ దెన్ ద ట్రాన్స్లిటరేషన్ ఆల్సో ఈజ్ ప్రిటీ గుడ్. So we are approaching everybody. This is our case study that this big data has been solved. ఇప్పుడు మేము ఆల్రెడీ బ్యాంక్స్కి అప్రోచ్ చేశాం, కపుల్ ఆఫ్ బ్యాంక్స్కి. వీఆర్ గోయింగ్ టు గో ఫార్వర్డ్ విత్ దిస్ బిగ్ కేస్ స్టడీ. ఐఎమ్ హోపింగ్ దట్ వీ కెన్ యూజ్ దిస్ టెక్నాలజీ బై ద గవర్నమెంట్ to solve these problems. I'm hoping that police department uses this technology. I'm hoping that there will be tons and tons of different uses of this technology even in government sector, because I don't want this data to go waste. This data has been accumulated from government sources only, open sources only. We want to make sure that this is used for benefit of others. And in fact, మా మోటో అంటే చిన్న కంపెనీ ఇంత పెద్ద డేటా ఎక్సర్సైజ్ ఫస్ట్ టైం చేసింది విత్ మినిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విత్ మినిమల్ రిసోర్సెస్. We want to use it. So we are very cost competitive in the sense that we can deliver it nicely. Size as one of the case studies to also to sell our proprietary tool called as Rapid ETL, where we have automated the whole ETL process. So for to building data warehouse, it usually takes 2.5 years. Now we are saying we are going to crunch that time using Rapid ETL to 1/4 of what is used. So we are going to, first thing, we are going to sell this tools as well, and also create a case study that, you know, using this tool we have already done at this volume. So we can do it for any other project, and it will go internationally as well. And I'm trying to do a case study with ISB and then present at Harvard, Stanford, big business schools across.